సిగ్నేచర్ సంతకం ఇది కేవలం పేరు రాసే గుర్తు మాత్రమే కాదు, ఒక వ్యక్తి అంగీకారానికి అధికారానికి చట్టబద్ధమైనటువంటి ముద్ర. ఈ సంతకానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకు ఆస్తి పత్రాలు ఒప్పంద పత్రాలకు సంబంధించి సంతకం అనేది చాలా కీలకంగా మారుతుంది. ఇది ఒక ఆధారంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. దాంతోపాటు పాలనా వ్యవహారాలలో కీలకంగా ఉండే అధికారులకు సంబంధించిన సంతకాలు అయితే ఇంకా చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో కొందరు కేటుగాళ్లు మాత్రం సామాన్యుల నుంచి అధికారుల వరకు కూడా ఈ సంతకాలను అయితే ఫోర్జరీ చేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా కలెక్టర్, జిల్లాకే అత్యున్నత స్థాయి అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఓ కేటుగాడు ఫోర్జరీ చేశాడు. సూర్యాపేట జిల్లా డిఆర్డీఏకు శాఖకు సంబంధించినటువంటి నిధులను అయితే, అంటే సాధారణంగా ఏ శాఖకు సంబంధించిన ప్రభుత్వ నిధులను అయితే స్థానికంగా ఉండేటువంటి ఒక బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టరు ఆ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారి ఇద్దరి జాయింట్ పేరుతోటి ఒక ఖాతాని అంటే ఓపెన్ చేసి అందులో డిపాజిట్ చేస్తుంటారు. ఇందులో భాగంగానే సూర్యాపేట జిల్లా డిఆర్డీఏకు శాఖకు సంబంధించినటువంటి నిధులను డిఆర్డీఏ పీడీతో పాటు జిల్లా కలెక్టర్ పేరిట ఒక స్థానికంగా ఉన్నటువంటి కోటక్ మహేంద్ర బ్యాంకులో అయితే ఖాతాను ఓపెన్ చేశారు. ఈ శాఖకు సంబంధించిన నిధులన్నింటినీ కూడా అక్కడ అంటే నిధులకు డిపాజిట్ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ కూడా ఆ కోటక్ మహీంద్రా శాఖకు సంబంధించినటువంటి బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో రఘు ప్రసాద్ మాత్రం ఒక అంటే ఈ కలెక్టర్ సంతకాన్ని అయితే ఫోర్జరీ చేశాడు. ముఖ్యంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ డిపాజిట్లకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి బ్యాంకర్లు ఏం చేస్తారంటే సాధారణంగా ఆ డిపార్ట్మెంట్ హెడ్తో పాటు జిల్లా కలెక్టర్ సంతకాలను కూడా అంటే అప్డేట్ చేసే ప్రక్రియను చేపడతారు. ఒకవేళ అధికారి కానీ జిల్లా కలెక్టర్ మారిన సందర్భంలో కూడా వారి సంతకాలను మార్పు చేస్తారు. కానీ ఎటువంటి మార్పు లేనప్పటికీ కూడా కేవలం బ్యాంకు మేనేజర్ రఘుప్రసాద్ మాత్రం అంటే డిఆర్డీఏ పీడీ సన్యాసి దగ్గరికి వెళ్ళి అతను సిగ్నేచర్ తీసుకున్నాడు, అక్కడ మోరు వేయించుకున్నాడు. ఆ తర్వాత కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ దగ్గర సంతకం తీసుకోవాలి, అక్కడ మోరు వేయించుకోలేదు. అలా చేయకుండా ఏదో దురుద్దేశంతో బ్యాంక్ మేనేజర్ రఘుప్రసాద్ మాత్రం తానే కలెక్టర్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందా పవర్లాల్ యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. దానికి సంబంధించి ప్రభుత్వ ముద్రను సీల్ వేయించుకునేందుకు కలెక్టరేట్కి వచ్చాడు. ఆ సందర్భంలో ముద్ర వేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే కొంత అనుమానాస్పదంగా కనిపించడంతో మోరు వేశారు. కానీ ఆ విషయాన్ని కలెక్టర్కి అయితే అంటే చెప్పడం జరిగింది. సాధారణంగా కలెక్టర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఒక ప్రత్యేకమైనటువంటి కలర్ కలిగినటువంటి ఇంకుతో సంతకం చేస్తుంటాడు. అయితే ఇది రఘుప్రసాద్ తీసుకొచ్చినటువంటి సిగ్నేచర్లో కలర్ తేడా ఉండడానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గుర్తుపట్టి కలెక్టర్కి చెప్పారు. వెంటనే కలెక్టర్ తీవ్ర ఆగ్రహం చెందాడు. దీనికి సంబంధించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎవరైతే కోటక్ మహీంద్రాకు సంబంధించిన బ్యాంక్ మేనేజర్ రఘుప్రసాద్ ఉన్నాడో వెంటనే అరెస్ట్ చేశారు. కానీ ఒక సంతకాన్ని, ముఖ్యంగా పాలనా వ్యవహారంలో జిల్లా స్థాయిలో అత్యుత్తమ స్థాయి కలిగినటువంటి కలెక్టర్ సంతకాన్ని ఒక బ్యాంక్ మేనేజరు ఫోర్జరీ చేయాల్సిన అవసరం ఏముంది, ఎందుకు చేశాడు, దీనికి సంబంధించి కూడా ఇంకా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏదైనా అక్రమాలకు పాల్పడి ఉన్నాడనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పటికే అంటే విచారణ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మనం ఎవరైనా అంటే అధికారులు కానీ సామాన్య మానవులు కానీ అంటే సిగ్నేచర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా జాగ్రత్తగా చేయాలని చెప్పి ఈ ఘటన ద్వారా మనందరికీ తెలుస్తోంది.